అసలు ఇవన్నీ నాకే కనబడాలా అనుకుంటున్నా. అసలు ఏం జరిగిందంటే పొద్దున్నే తినటానికెళ్ళి కొంచెం అయితే నేచర్‌ని అయితే ఎంజాయ్ చేస్తున్నా. ఇంతలోపు అయితే నాకు ఒక పెద్ద పామయితే కనబడింది. ఒకసారి చూడండి ఎంతుందో ఇది. ప్రశాంతంగా నేచర్‌ని కూడా ఎంజాయ్ చేయలేకపోతున్నా. ఇదంతా గోలెందుకులే అని బయటికైతే ఎళ్ళిపోయా. ఇంకా నాకైతే మా ఫ్రెండ్ గాడి దగ్గర ఒక ఫోన్ అయితే కనబడింది. నోకియా. చాలా సంవత్సరాలు అయితుంది ఇలాంటి ఫోన్ చూసి. ఫోన్ అయితే చాలా గట్టిగుంది. అంతేనా నోకియా కదా! బతికే ఉన్నావురా నువ్వు. అండ్ తర్వాతయితే మా ఫ్రెండ్ గాడైతే కటింగ్ చేయించుకోవడానికి వెళ్దాం అన్నాడు. వాడు చేయించుకొని నెల కూడా కాలేదు. మరి నెల కూడా కాలేదు కదరా అని అడిగా. వాడేమన్నాడంటే, "నా డబ్బులు నా ఇష్టం. నీ హెయిరా? నీ డబ్బులా?" మరి నీకేంట్రా? तू अंदर चलो। मैं नहीं चलूंगी, देखूंगी। ఇంకా వీడితో గోలెందుకులని వీడినైతే తీసుకొని వెళ్ళిపోయా. ఇంకా కటింగ్ షాప్ దగ్గరికెళ్ళాక కటింగ్ షాప్ అని నన్ను చూసి, "తమ్ముడు నీకేగా కటింగ్ దా కూర్చో" అంటున్నాడు. తర్వాత తొంకానొచ్చిండు. తమ్ముడు మొక్క అని అడుగుతున్నాడు. సర్లే ఇదంతా ఎందుకులే అని టిఫిన్ తినడానికైతే సైడ్‌కి అయితే వచ్చేసా. ఇక టిఫిన్ అయితే బానే ఉంది. గారెలు అయితే బానే ఉన్నాయి. పునుగులు మాత్రం కొంచెం దెబ్బేసాయి అని చెప్పాలి. ఎందుకంటే కొంచెం గిట్టుకున్నాయి అవి. అండ్ కొత్తగా రన్ చేస్తే మాత్రం కొంచెం ఫాలో చేసుకోండి. ఎందుకంటే నాకు కూడా కొంచెం బూస్టప్ అయితది. ఉంటా ఫ్రెండ్స్, బై.